ఉప్పుతో ముప్పు ఎక్కువ, ఇది అందరికీ తెలుసు. అయితే మామూలు ఉప్పు ప్లేస్లో సైంధవ లవణాన్ని వాడచ్చా? దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. సైంధవ లవణం, రాక్ సాల్ట్, దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని, అలాగే దీన్ని మెడిసిన్గా ఎలా వాడచ్చు, దీని మెడికల్ యూజెస్ ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, ఉప్పు లేని వంటకం ఎవరికి కూడా నచ్చదు. అయితే ఉప్పుని ఎప్పుడు కూడా మితంగానే వాడుకోవాలి, ఇది చాలా ముఖ్యం. అతి సర్వత్రా వర్జేయత అనేది ఉప్పు విషయంలో ముమ్మాటికి నిజం. అయితే ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి. చాలామంది ఎక్కువగా సముద్రపు ఉప్పు అంటే సీ సాల్ట్ను వాడుతూ ఉంటారు. అలాగే ఈ ఐడైజ్డ్ సాల్ట్ వాడాలని చట్టం కూడా చేసింది ప్రభుత్వం. కాబట్టి ఐడైజ్డ్ సాల్ట్ను వాడుతున్నారు. అయితే వీటిలాగే సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ అనేది కూడా ఉంటుంది. సముద్ర ఉప్పు నీటి నుంచి లభిస్తుంది కదా, ఈ సైంధవ లవణం అనేది రాక్ సాల్ట్ అంటే భూమిలో రాక్స్గా పెరిగిపోతూ ఉంటుంది. సముద్రపు నీళ్ళే తర్వాత ఘనీభవించి ఈ సైంధవ లవణం కింద మారతాయి. అయితే ఈ సైంధవ లవణంలో ప్రత్యేకత ఏమిటంటే, ఇది సెడిమెంట్స్ అన్నీ అంటే ఇంప్యూరిటీస్ అన్నీ అడుక్కి చేరి పైన సాల్ట్ తేలుతుంది. కాబట్టి ప్యూరెస్ట్ ఫామ్ అని చెప్పొచ్చు. ఎక్కువగా ఈ సైంధవ లవణం అనేది మనకి పచారీకోట్లో దొరుకుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో హిమాలయన్ పింక్ సాల్ట్ అన్న పేరుతో అమ్ముతున్నారు. హిమాలయన్ పింక్ సాల్ట్కి దీనికి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. హిమాలయన్ పింక్ సాల్ట్ ఏమో కొద్దిగా రోజ్ కలర్లో ఉంటుంది, సైంధవ లవణం పూర్తిగా వైట్ కలర్లో ఉంటుంది. దాదాపు రెండిట్లోనూ గుణధర్మాలు సమానంగానే ఉంటాయి, హిమాలయన్ పింక్ సాల్ట్, సైంధవ లవణం. ఉప్పులో ప్రధానంగా ఈ సైంధవ లవణంలో కేవలం సోడియం క్లోరైడే కాదు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటి లవణాలు కూడా ఉంటాయి కాబట్టి దీనికి ఒక థెరాప్టిక్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది. సరే, మరి దీన్ని ఎలాంటి సందర్భాలలో ఔషధం కింద వాడుకోవచ్చు? ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. ఇదే రక్తపోటు. అధిక రక్తపోటులో ఈ సైంధవ లవణాన్ని మీరు వాడుకోవచ్చు. రాక్ సాల్ట్లో మనం కంపేర్ చేస్తే మామూలు సీ సాల్ట్ కంటే కూడా రసాయనాలు తక్కువ ఉంటాయి. కాబట్టి దీన్ని అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి అంటే ఉప్పు మామూలుగా ఏదైనా ఉప్పే, దాన్ని పరిమితంగానే వాడుకోవాలి. కానీ ఇలాంటి పరిమితంగా వాడుకునేటువంటి ఉప్పులో కూడా సైంధవ లవణం వాడితే మంచిది. ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది, డయూటిక్ లాగా పనిచేస్తుంది. అలాగే ఇంకొక గొప్ప ప్రత్యేకత దీనికి ఉంది. ఇది ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సైంధవ లవణాన్ని ఒక చిటికెడు మోతాదుగా తీసుకుంటూ ఉంటే, మామూలుగా ఆహారంతో వీటితో కలిపి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అలాగే ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇది జీర్ణ సమస్యలు అంటే డైజెస్టివ్ డిజార్డర్స్ని కరెక్ట్ చేస్తుంది. ప్రధానంగా ఆకలి లేకపోతే సైంధవ లవణం, పసుపు, శొంఠి పొడి కలిపి అన్నం మొదట్లో తిన్నారనుకోండి, మంచి ఆకలి మీ సొంతం అవుతుంది. అలాగే జీర్ణక్రియ అంటే ఈ డైజెషన్ కూడా సక్రమంగా జరుగుతుంది. ఇంకొక ఆసక్తికరమైన ఉపయోగం దీనికి ఉంది. చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. సోషల్ ఐసోలేషన్కి కారణం కూడా అంటే తమను తాము సంఘం నుంచి వేరుపరుచుకుంటారు. ఈ సమస్య శరీర దుర్గంధం. శరీరం నుంచి వచ్చేటటువంటి ఆ దుర్వాసన తగ్గించుకోవడానికి సైంధవ లవణం ఉపయోగపడుతుంది. స్నానం చేసేటువంటి నీళ్ళకి కొద్దిగా సైంధవ లవణం కలిపి స్నానం చేసి చివరిలో మామూలు నీళ్ళతో స్నానం చేస్తే శరీరం నుంచి వచ్చేటువంటి ఆ దుర్వాసన తొలగిపోతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఉపయోగం దీనికి ఉంది. చాలామంది ఈ పొల్యూషన్ వీటన్నిటి వల్ల ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇదే ఉబ్బసం, ఆస్మా. దీంట్లో సైంధవ లవణం ఉపయోగపడుతుంది. రాక్ సాల్ట్ని నీళ్ళల్లో వేసి ఆవిరి వస్తూ ఉంటుంది కదా, ఆవిరిని పట్టాలి. దీంతో ఆస్మా, బ్రాంకైటిస్ ఇలాంటి శ్వాసకోశ సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన ఉపయోగం, ఇది అజీర్ణం కానీ మలబద్ధకం కానీ ఇలాంటి సమస్యలలో బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు అజీర్ణంతో బాధపడుతున్నా, మలబద్ధకంతో బాధపడుతున్నా ఇది ఒక మంచి ఆప్షన్. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా మామూలు ఉప్పుకు బదులుగా దీన్ని వాడితే ఉప్పు చేసినంత డ్యామేజ్ జరగదు. అజీర్ణం సమస్య ఉన్నప్పుడు భోజనం అయిన తర్వాత మజ్జిగలో ఈ సైంధవ లవణం కలిపి తాగాలి. దీంతో అజీర్ణం, మలబద్ధకం ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే ఇంకొకటి, మనకి మామూలుగా ఈ డీహైడ్రేషన్లో ప్రధానంగా వామిటింగ్ జరుగుతూ ఉంటాయి కదా, వాంతులు అవుతున్నప్పుడు శరీరం నుంచి నీరంతా వెళ్ళిపోతుంది, లవణాలు కూడా వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు ఇది ఒక మంచి ఆప్షన్.
ఈ వాంతులు అవుతున్నప్పుడు జీలకర్ర సైంధవ లవణం కలిపి తీసుకోవాలి. దీంతో వాంతులు తగ్గటమే కాదు, వికారం తర్వాత అసౌకర్యం ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలాగా సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్కి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మామూలు సాల్ట్ బదులుగా దీన్ని మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.